హాయ్ గైస్, చికెన్ కర్రీ చేసినప్పుడు మీకు గరం మసాలాని ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా మీకు చేసి సపరేట్ వీడియో పెడతా అని చెప్పినా కదా, అది ఇప్పుడు చేసి చూపించబోతున్నా. అది వచ్చి ఆల్రెడీ నేను చేసుకున్నా, ఆల్రెడీ నా దగ్గర ఉంది, కానీ నేను చేసేటప్పుడు వీడియో తీయలేదు. ఇంకా మీకోసమని ఇప్పుడు వీడియో తీస్తున్నా. మళ్ళీ పౌడర్ తయారు చేస్తున్నా. అది ఇప్పుడు మీకు ఎట్లా చేస్తున్నా అని చూపిస్తా. చూడండి. స్టవ్లో ప్యాన్ పెట్టుకొని లైట్గా వేడి కావాలి. ఒక స్పూన్ ధనియాలు, కొంచెం సోంపు, కొంచెం సాజీరా. ఇది చాలా లైట్గా వేడి చేసుకోవాలండి. కొంచెం వాము అంటే గోరువెచ్చగా అంటాం కదా, అట్లా లైట్గా ఉంటుంది. జస్ట్ మూడు వేడైపోయింది ఆల్రెడీ. ధనియాలు, సోంపు, సాజీరా ఇది పక్క తీసుకుందాం. ఒక స్పూన్ దాల్చిన చెక్క చిన్న చిన్నగా కట్ చేసుకొని, ఒక స్పూన్ ఇలాచీలు, కొంచెం లవంగాలు, ఒక స్టార్ పువ్వు అండి, ఒకటి మరాఠీ మొగ్గ. చూడండి, సగం వేసుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉంది అని చెప్పినా కదా, అందుకని నేను కొంచెం కొంచెం చేస్తున్నా. మీకోసం అని చేసి చూపిస్తున్నా. అందుకని క్వాంటిటీ కొంచెం కొంచెం వేసుకుంటున్నాను నేను. మీరు ఎక్కువ స్టోరేజ్ చేసుకోవాలనుకుంటే కొంచెం అన్నీ ఎక్కువ వేసుకొని ఎక్కువ చేసుకోవచ్చు. నేను కొంచెం కొంచెం చేస్తున్నా, మీరు క్వాంటిటీ పెంచుకోండి కావాలంటే. కొంచెం మిరియాలు, బిర్యానీ ఆకు అన్నమాట, నేను కట్ చేసుకున్నా చిన్న చిన్నగా. ఒక పెద్దది ఒకటి, ఒక 3 ఎండిన మిరపకాయలు. ఇది ఒకటి, దీని పేరు నాకు తెలియదండి, ఇంకా మీకు తెలిసింటే చాలు. మీ ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కదా. ఇది ఒకటి. అంటే ఒకటి ఎందుకు వేస్తున్నంటే మీకు క్వాంటిటీ అన్నీ తక్కువ తక్కువ వేస్తున్నాం కాబట్టి అది ఒకటి వేస్తున్నా. మీరు ఎక్కువ పెంచుకుంటే అది 2 వేసుకోవచ్చు. ఇది అస్సలు మాడొద్దండి, లైట్గా కొంచెం వేగించుకొని ఫస్ట్ వేడి చేసి పక్క తీసుకున్నాం కదా. ధనియాలు, సాజీరా, సోంపు అది ఇది కలిపి పొడి వేసుకోవాలి. కొంచెం చల్లగా అయినాక పొడి చేసుకోవాలి. చూడండి, మొత్తం చల్లగా అయిపోయింది. ఇప్పుడు పౌడర్ చేసుకుందాం. చూడండి, ఇట్లా రెడీ అయిపోతుంది. డ్రైగా ఉందండి పౌడర్. మనకు పచ్చిగా ఉండొద్దు. కొంచెం వేడంతా చల్లారిపోయినాక పౌడర్ గ్లాస్ బట్టలు వేసి పెట్టుకోండి. మంచి 6 months వరకు వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది బయటకంటే. ఇంకా చికెన్, మటన్, వెజ్ కర్రీలు అన్నిట్లో వేసుకోవచ్చండి. బిర్యానీలో కూడా మెయిన్. ఇంకా చికెన్ కర్రీలో వేసినామంటే ప్రతిసారి మనకి ఇంకా తిరిగే ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది నిజంగా. ఇది మీరు ట్రై చేసి మీ కర్రీలో వేసుకొని చేయండి. ఇది వేయడం వల్ల మీ కర్రీ ఎంత టేస్ట్ ఉంది అనేది తినేసి నాకు కమెంట్ చేయండి తప్పకుండా. చూడండి, నేను ఫస్ట్ ఇది నేను చేసుకున్నప్పుడు వీడియో తీయాలని చెప్పిన కదా, అది సేమ్ అదే గరం మసాలా, కాకపోతే దీంట్లో వేయను. ఇప్పుడు ఇది వేసిన ఫ్రెష్ది కదా, మళ్ళీ 2 కలిసిపోతుంది. దీంట్లో వేసుకుంటా. ఈ 2 బాటిల్ నేను మీషోలో కొన్నా అండి, ఆర్డర్ చేసి. చాలా ముద్దుగా ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు ఈ బట్టలు వేసుకుందాం. బాయ్ అండి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ మసాలా వేసిన కర్రీ ఎట్లయిందనేది నాకు కమెంట్ చేయండి. బాయ్ అండి.